Hi, welcome to Real Estate channel. అండ్ ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి నియర్ బై అనేది ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అండి. ఇది ఎగ్జిట్ నెంబర్ 4కి చాలా నియర్ బై ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఎగ్జిట్ నెంబర్ 4 వస్తుందండి. ఇటు మనకు బ్యాక్ సైడ్లో కనుక వెళ్ళినట్టయితే ఎగ్జిట్ నెంబర్ 3 వస్తుంది, పటాన్ చెరువు. ఇదే అండి మన ప్రాజెక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు రోడ్ కనెక్టివిటీ అండి. ఇది నుంచి స్ట్రైట్గా మనకి వెళ్ళినట్టయితే ఈ ఏరియా మొత్తం వచ్చేసి వడకపల్లి అంటారండి. మీకు ఇక్కడ చూస్తున్నారు కానీ బోర్డు కూడా ఉంటుంది. పటాన్ చెరువు ఈ ఏరియాలోంచి కనుక స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు బీరంగూడ కూడా కనెక్టివిటీ అవుతుంది. ఇలా ఓఆర్ఆర్కి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మనకు లొకేషన్ హైలైట్స్ ఎలా ఉంటుంది, మనకు పటాన్ చెరువు నుంచి కనెక్టివిటీ అన్ని కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకు BHLX రోడ్ అండి. BHLX రోడ్ నుంచి మన ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏదైతే మనకు మియాపూర్ X రోడ్ ఈ కనెక్టివిటీతో కూడా మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. బాచ్పల్లికి వచ్చేసి 7 కిలోమీటర్స్ ఉంటుంది. మియాపూర్ X రోడ్కి వచ్చేసి 9 to 10 కిలోమీటర్స్ అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. పటాన్ చెరువు మెయిన్ బస్ స్టాప్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకి ప్రాజెక్ట్ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి కనుక చూసుకున్నట్టయితే 6 to 7 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇటు ఎగ్జిట్ నెంబర్ 4 కనుక చూసుకున్నట్టయితే చాలా నియర్ బై అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఇటు మనకు ఎగ్జిట్ నెంబర్ 4A కానీ ఇవన్నిటికీ కనెక్టివిటీ తోటి చాలా మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చండి. ఇందులో విల్లాస్ కాస్ట్ ఎలా ఉంటాయి, ప్రాజెక్ట్ ఏంటి, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్ సైట్ చూద్దామండి. సైట్ చూసాక ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఏంటి ప్రైస్ డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందని మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా మీకు ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. ఇదే అండి మన ప్రాజెక్ట్ లొకేషన్ సైట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా సైట్ అయితే ఫుల్లీ డెవలప్మెంట్ చేశారండి. ప్రజెంట్ అయితే ఇందులో మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్లో వస్తున్నాయి. టోటల్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ HMD అప్రూవ్డ్ 40 acres ప్రాజెక్ట్ అండి. ఇందులో 350 విల్లాస్ వస్తాయండి. 20 acresలో 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి అయితే విల్లాస్ అయితే స్టార్ట్ అవుతాయండి. మనకు విల్లా 165 స్క్వేర్ యార్డ్ వచ్చేసి 2700 SFT అయితే ఉంటుంది. మనకి ఇక్కడ వడకపల్లి విలేజ్ కానీ, ఇక్కడ బొమ్మలకుంట కానీ, సుల్తాన్పూర్ కానీ, కృష్ణారెడ్డిపేట, మెయిన్గా చెప్పాలంటే కృష్ణారెడ్డిపేట బీరంగూడ చాలా నియర్ బై అయితే ఉంటుందండి. బీరంగూడకు వచ్చేసి మనకు 5.5 కిలోమీటర్స్ ఉంటుందండి. BHLX రోడ్ ఏదైతే ఉంటుందో దానికి 8 కిలోమీటర్స్ అనేది మన ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు మియాపూర్కి వచ్చేసి మనకు 14 కిలోమీటర్స్ అనేది ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో మనకు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మనము కన్స్ట్రక్షన్ అయితే చేసిస్తున్నాం అండి. విల్లాస్ కూడా మనకి ఇందులో ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఏంటి అవుట్ రేట్ ప్రైజెస్ కానీ, లోన్ ప్రైజెస్ కానీ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే మొత్తం క్లీనింగ్ వర్క్ అదంతా అయిపోయిందండి. డైరెక్ట్గా మనకు రోడ్ ఇన్సైడ్ రోడ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి డైరెక్ట్గా విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకు ఇది ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ఉంటుంది, ఏంటి అనే డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ లొకేషన్ మ్యాప్ కానీ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా మేము కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓవరాల్గానైతే ఇదే అండి ప్రాజెక్టు. మెయిన్ హైలైట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ప్రాజెక్టు బీరంగూడ కానీ, కృష్ణారెడ్డిపేట కానీ, ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే పటాన్ చెరువు కానీ, లింగంపల్లి కానీ, ఇటు మియాపూర్ కాస్ట్ రోడ్ కూడా అన్నింటికీ కనెక్టివిటీ తోటి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా ఆనుకొనే ఉంటుంది ప్రాజెక్టు. మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ పక్కనే ఉన్నాయి. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకు సుల్తాన్పూర్లో వచ్చేసి మనకు మెడికల్ డివైస్ పార్క్ కూడా ఉంది. దీంతో ఈ ఏరియా కూడా మంచి డెవలప్మెంట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు అండి. ఇంకా పూర్తిగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. థ్యాంక్ యూ.